read the following statements. Okay na? The difference between total expenditure and total revenue is called revenue deficit. So basic గా ఈ స్టేట్మెంట్ ని మనం చూసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రెవెన్యూ డెఫిసిటే అండి. బట్ కీలో ఏం చేశారు అంటే దీని ఆన్సర్ ఏ లాగా ఇవ్వలేదు, దీని ఆన్సర్ ఏం ఇచ్చారంటే బిఎన్సి ఇచ్చారు. బట్ చూసుకుంటే ఎందుకు అంటే టోటల్ రెవెన్యూ రిసిప్ట్ అని పెట్టలేకపోయారు అని నేను అనుకుంటున్నాను. టోటల్ రిసిప్ట్ పెట్టలేకపోయారు అని అనుకుంటున్నాను కాబట్టి డెఫిసిట్ అన్నాడు. బేసిక్ గా చూసుకుంటే ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూలో ఏం తేడా వచ్చినా డెఫిసిటే అవుతుంది, అంటే అది తేడానే ఎప్పుడైనా కానీ. ఓకేనా? ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ తీసుకుంటే రెవెన్యూ డెఫిసిట్. ఎప్పుడైనా కానీ మనకి ఏంటి రెవెన్యూ తగ్గిందంటే మన ఆదాయం తగ్గింది అని అంటాం కానీ ఖర్చు తగ్గింది అనం కదా, కాబట్టి మనం రెవెన్యూ డెఫిసిట్ అని అనుకుంటాం. సో ఫస్ట్ చూసుకుంటే బేసిక్ గా కరెక్టే, బట్ టెక్నికల్ గా కరెక్టే, బట్ కీ ప్రకారం మాత్రం ఏది ఇయ్యలేదండి. ఓకేనా? సో ఏ తీసేస్తే బి అండ్ సి, బట్ బి చూసుకుందాం. ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ ఎక్స్పెండిచర్ టోటల్ రిసీట్స్, ఇక్కడ చూడండి కావాలి ఇక్కడ రిసీట్స్ అని ఇచ్చాడు స్పెసిఫిక్ గా. ఓకేనా? ఎక్సెప్ట్ మార్కెట్ బారోయింగ్ అండ్ అదర్ లయబిలిటీస్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ ఏమంటారు అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ టోటల్ రిసిప్ట్స్. మార్కెట్ బారోయింగ్స్ పక్కకు తీసేద్దామండి. పక్కకు తీసేస్తే ఇది ఫిజికల్ డెఫిసిట్, అంటే ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రిసిప్ట్స్. అంటే ఇప్పుడు చూడండి ఫిజికల్ డెఫిసిట్ అని ఎప్పుడైతే ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుందో రిసిప్ట్స్ తక్కువ అవుతాయో ఆటోమేటిక్ గా బారో చేయాల్సి వస్తుంది. అవునా? ఈ బారో ఎందుకు చేస్తామో ఫిజికల్ డెఫిసిట్ అవడం అంటే తేడా వచ్చింది ఫిజికల్ డెఫిసిట్ వల్ల మన డబ్బులు తక్కువ అయ్యాయి కాబట్టి బారో చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి ఇది కరెక్ట్. ఓకే, కరెక్ట్. ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ డ్యూరింగ్ ద ఇయర్. ఆ ఇయర్ లో ఇంట్రెస్ట్ పేమెంట్ అంటే ఇప్పుడు చూడండి ఫిజికల్ డెఫిసిట్ ఇది నార్మల్ అండి. సో ఇది గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ నుంచి బేసిక్ గా మనం ఎప్పుడైతే రెగ్యులర్ ఇప్పుడు లోన్స్ తీసుకున్నాం బయట నుంచి, ఆ లోన్స్ ని పే చేయడానికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ తీసేస్తే అది ఎగ్జాక్ట్ గా ప్రైమరీ డెఫిసిట్ అంటాం. ఓకేనా? ఇది యాక్చువల్ డెఫిసిట్ అంటాం. ఎట్లా వచ్చిన ఫిజికల్ డెఫిసిట్ లో ఇప్పుడు ఫర్ సపోజ్ 100 రూపాయలు ఫిజికల్ డెఫిసిట్ అంటామండి. అంటే ఇది తేడా 100 రూపీస్ మన తేడా. సో ఇంత ఫిజికల్ డెఫిసిట్ వచ్చిందా అని అంటే దీంట్లోకి వెళ్ళి మనము 20 రూపీస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కి కడుతున్నాం. ఓకేనా? సో 80 రూపీస్ ప్రైమరీ ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఓకేనా? ప్రైమరీ ఫిజికల్ డెఫిసిట్ ఎంత అంటే 80 రూపీస్. అంటే ఈ 80 రూపీసే బారో చేయొచ్చు అనేది ఈ ఫిజికల్ డెఫిసిట్ మనది ఇంతే ఉంది అని అర్థం. ఓకేనా? సో ఆన్సర్ బి అండ్ సి అండి. Which of the following taxes are withdrawn or abolished? ఓకేనా? సో అబాలిష్ చేశాము అని అంటున్నారు. విత్డ్రాన్ ఆర్ అబాలిష్ అంటే తీసేశారు అంటున్నారు, వెనక్కి తీసుకున్నారు లేదా నిషేధించారు. సో బేసిక్ గా ఆక్ట్రాయ్ అంటే ఏంటి అంటే ఆక్ట్రాయ్ అనేది ఒక గ్రీక్ పదం అండి. అంటే ఎంట్రీ ఆఫ్ గూడ్స్ యాక్చువల్ గా. సో ఈ ఎంట్రీ ఆఫ్ గూడ్స్ అయినప్పుడు ఎక్కడ అంటే మున్సిపాలిటీస్ లో, బేసిక్ గా మున్సిపాలిటీస్ లో టౌన్స్ లో ఎప్పుడైతే గూడ్స్ ఎంటర్ అవుతాయో అప్పుడు ఈ ఆక్ట్రాయ్ అనే ట్యాక్స్ వేసేవాళ్ళండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు తెలంగాణ బార్డర్ నుంచి కొన్ని సామాన్లు ఎంటర్ అవుతున్నాయి, ఆ సామాన్ల మీద మనం వేసే ట్యాక్స్ ఏంటంటే ఆక్ట్రాయ్. ఓకేనా? ఆ ఆక్ట్రాయ్ ఏం చేశారు అంటే తీయలేదు, దీన్ని ఏం చేశారంటే జిఎస్టీ కింద చేశారు 2017 లో. సో అబాలిష్ అవ్వలేదు ఇది. ఏది అంట కింది వాటిలో ఏ పనులను వెనక్కి తీసుకున్నారు. ఏ తీసేస్తే బిసి అండ్ డి. ఓకే, సి అండ్ డి ఇది కూడా చూద్దామండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ట్యాక్స్ తీసేశారు. ఇంట్రెస్ట్ ట్యాక్స్ అంటే ఏముండేది అని అంటే ఎప్పుడైతే బ్యాంక్స్ డిపాజిట్ తీసుకుంటాయో ఆ బ్యాంక్స్ డిపాజిట్ తీసుకున్న తర్వాత ఏవైతే లోన్స్ ఇస్తారో ఆ లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ప్రాఫిట్ తీసుకున్నా ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళండి. బ్యాంక్స్ మీద, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద. అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఎన్బిఎఫ్సీలు ఉన్నాయి కొన్ని, ఆ ఎన్బిఎఫ్సిస్ మీద, బ్యాంక్స్ మీద ట్యాక్స్ వేసేవాళ్ళు. ఎవరు? ఆర్బీఐ, గవర్నమెంట్ అట్లా. సో ఆ ఇంట్రెస్ట్ ట్యాక్సే
ఉండేది, అప్పుడు తీసేశారు, గవర్నమెంట్ వేసేది తీసేశారు. ఓకేనా. నెక్స్ట్ గిఫ్ట్ ట్యాక్స్. ఈ గిఫ్ట్ ట్యాక్స్ బేసిక్ గా ఏం చేశారు అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లో యాడ్ చేసేసి దాన్ని సెక్షన్ 57 అనే సెక్షన్ 57 లో వేసేసి ఈ గిఫ్ట్ ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ లాగా మార్చేశారండి. అంటే అబౌవ్ 50,000 రూపీస్ ఏదైతే గిఫ్ట్ ఒక పర్సన్ కి వస్తుందో క్లెయిమ్ చేసుకుంటాడో అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనేసి దాన్ని ట్యాక్స్ కింద తీసుకుంటారండి. సో అది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా. డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే. ఎస్టేట్ డ్యూటీ. ఈ ఎస్టేట్ డ్యూటీ బేసిక్ గా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అని కూడా అనేవాళ్ళండి. ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అంటే ఇప్పుడు మీ తాతగారు ఉన్నారు, తాతగారు చనిపోయిన తర్వాత వారసులకు రాస్తారు. ఆ వారసులకు వచ్చిన డబ్బులో ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిలో ఇంత బాగా ఇంట్రెస్ట్ లాగా కట్టాలి అని అనేవారు. కానీ అది మెల్లిగా కొన్ని రోజుల తర్వాత అది పని చేయట్లేదు సరిగ్గా, దాని నుంచి వచ్చే ఉపయోగం లేదు అని ఇవన్నీ తీసేశారు. సో అబాలిష్ చేసేసారు ఇవన్నీ. బట్ ఆఫ్టర్ ఆల్ ఒక్కటి మాత్రం జిఎస్టి కిందికి వెళ్ళింది. ఓకేనా. నిషేధించారు అంటే ఇప్పుడు ఏ తీసేసండి, బిసి అండ్ డి నిషేధించారు. ఓకేనా. ఓకేనా. క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్. ఆర్బీఐ గురించి మాట్లాడుకుంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అంటదండి. అంటే మానిటరీ పాలసీ మనము లాస్ట్ పేపర్స్ లో చదువుకున్నాం. ఓకేనా. మానిటరీ పాలసీ చదువుకున్నప్పుడు ఆ మానిటరీ పాలసీలో ఇవి క్వాంటిటేటివ్ టూల్స్ అంటామండి. అంటే ఇది క్వాంటిటీని తగ్గిస్తుంది, మనీ క్వాంటిటీని తగ్గిస్తుంది. సో ఆ మనీ క్వాంటిటీని తగ్గించడానికి వస్తువులు అంటారు, అంటే ఒక టూల్స్ అన్నమాట. సో ఈ టూల్స్ తోనే ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ టూల్స్ తోనే మనీ సప్లైని ఆర్బీఐ తగ్గిస్తుంది త్రూ మానిటరీ పాలసీ చేంజెస్. ఓకేనా. సో ఈ ఎస్ఎల్ఆర్ లో ఏముంటాయి అని అంటే బాండ్స్, గోల్డ్, ఇంకా ఏంటంటే ఆర్బీఐ అప్రూవ్డ్ బాండ్ పేపర్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఎస్ఎల్ఆర్ కిందకి వెళ్తుంది. అంటే ఒక ఫిక్స్డ్ ఎస్ఎల్ఆర్ కోటా ఉంటుంది. ఇంత కోటా మీ డిపాజిట్ అయిన డబ్బులో ఏవైతే నెట్ ట్యాక్స్ డిమాండ్ లయబిలిటీస్ ఉంటాయో బ్యాంక్ లో ఆ డబ్బుల నుంచి ఇంత శాతం ఎస్ఎల్ఆర్ కొని పెట్టుకోవాలి అంటారు. ఎందుకు అంటే ఎస్ఎల్ఆర్ లో ఉన్న ఏవైతే ఇవి బాండ్స్, గోల్డ్ ఇవన్నీ ఉంటే ఈజీలీ లిక్విడిటీ. అంటే ఎప్పుడైతే బ్యాంక్ రన్ అవుతుందో, అంటే ఇప్పుడు బ్యాంక్ ఫ్లాప్ అయిపోయింది, ఆ ఫ్లాప్ అయిపోతే చాలా మంది డిపాజిట్ తీసుకోవడానికి వస్తారు. సో ఆ డిపాజిట్ చేయడానికి అప్పటి మందానికి డబ్బులు ఉండాలి కాబట్టి ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ అనే కోటా పెడతారండి. సో ఈ ఎస్ఎల్ఆర్ లో బాండ్స్, గోల్డ్స్ అవన్నీ ఏంటి అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి కొనుక్కొని. ఓకేనా. సో దీని మీద ఎలాంటి లోన్స్ పెట్టడానికి ఉండదండి. సో సరేనా. వీటిని అలా పక్కకు పెట్టుకోవాలి. సో సిఆర్ఆర్ గురించి వస్తే ఇది క్యాష్ విత్ ఆర్బీఐ. అంటే నెట్ ట్యాక్స్ డిమాండ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటుందో నెట్ టైమ్ అండ్ డిమాండ్ లయబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎన్డిటిఎల్ క్యాష్ లో ఆర్బీఐ దగ్గర పెట్టాలండి. అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద డిపాజిట్స్ దట్ కమర్షియల్ బ్యాంక్స్ మస్ట్ కీప్ విత్ ఆర్బీఐ. ఒకవేళ సమ్ టైమ్స్ మీకు ఏంటంటే ఇక్కడ క్యాష్ అనేది పెట్టి కన్ఫ్యూజ్ చేస్తానండి. సో క్యాష్ అని అంటే పక్కా రాయాలి. ఓకేనా. క్యాష్ రూపంలో ఉంటుంది. అదే సెలర్ క్యాష్ రూపంలో ఉంటుందా అంటే లేదు. ఈ సిఆర్ఆర్ కూడా ఎట్లా అంటే ఇప్పుడు చూడండి 100 రూపాయలు ఎన్డిటిఎల్ అంటే నెట్ డిమాండ్ ట్యాక్స్ లయబిలిటీస్. ఆ నెట్ డిమాండ్ ట్యాక్స్ లయబిలిటీస్ లో 5% సిఆర్ఆర్ అన్నప్పుడు 100 రూపాయల్లో 5 రూపాయలు పక్కకు తీసి 95 రూపాయలని లోన్ ఇవ్వాలి. ఆ 95 రూపాయల్లో మళ్ళీ లోన్ ఇచ్చిన తర్వాత ఏదైతే అమౌంట్ ఉందో మళ్ళీ 5 రూపాయలు తీస్తుండాలి బయటికి. సో సిఆర్ఆర్ పెరిగిన కొద్దీ మనీ మల్టిప్లయర్ తగ్గుతుంది అని అర్థం. ఓకేనా. ఈ కాన్సెప్ట్ మనం చూసుకుంటే సిఆర్ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మనీ మల్టిప్లయర్. ఓకేనా. సిఆర్ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మనీ మల్టిప్లయర్. అంటే సిఆర్ఆర్ పెరిగితే మనీ తగ్గుతుంది, సిఆర్ఆర్ తగ్గితే మనీ పెరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇప్పుడు చూడండి
రూపీస్ లో పర్సెంటేజ్ 2% పెడితే మీకు 98 రూపాయలు లోన్ కి ఇవ్వచ్చు. అంటే ఇంకో ఎక్స్ట్రా 3 రూపాయలు మీకు ఇంట్రెస్ట్ వస్తున్నట్టే కదా. సో అట్లా మనీ ఎక్కువ ఉంటుంది, మనీ మల్టిప్లై అవుతుంది. ఓకేనా. సో వాట్ ఈస్ సిఆర్ఆర్ అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద డిపాజిట్స్ దట్ కమర్షియల్ బ్యాంక్స్ మస్ట్ కీప్ విత్ ఆర్బిఐ. ఓకేనా, యాజ్ అ క్యాష్. అది గుర్తుంచుకోండి. ఇంకేంటి ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, దే ఆర్ క్వాంటిటేటివ్ టూల్స్. ఓకేనా, రెపో రేట్ ద్వారా ఇవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. A double entry system of record of all economic transactions between the residents of a country and rest of the world. ఇప్పుడు చూడండి, దేశ నివాసితులు మరియు ప్రపంచంలోని ఇతరుల మధ్య జరిగే అన్ని ఆర్థిక కార్యకలాపాలు. దీన్ని ఏమంటారు అంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడా అంటే లేదు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడా లేదు, బ్యాలెన్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లేదు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే దీంట్లో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటాయండి. ఓకేనా, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ లో రెమిటెన్సెస్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, గూడ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కరెంట్ అకౌంట్ లోకి వస్తాయండి. అంటే ఏవైతే డబ్బులు బయటి వాళ్ళు వేరే కంట్రీ నుంచి పంపిస్తారో మనకి, మన పిల్లలు లేకపోతే ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఎవరో అయితే మనకు డబ్బులు పంపిస్తారో అదే గిఫ్ట్ లాగా, అవన్నీ కరెంట్ అకౌంట్ లోకి వెళ్తాయండి. సో ఈ కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ లో ఎప్పుడైతే డిఫరెన్స్ వస్తుందో అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుంది అని అంటారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ మనకి ఎప్పుడు వచ్చింది అంటే 1990s లో వచ్చిందండి. 1990s వచ్చినప్పుడు మనం లాస్ట్ పేపర్స్ మనం మాట్లాడుకుంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అని గవర్నమెంట్ 3 తెచ్చిందండి. ఎప్పుడు లోన్ తీసుకుంది ఐఎంఎఫ్ నుంచి లోన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మన దగ్గర ఎక్స్పోర్ట్స్ లేక, సో ఫారెన్ కరెన్సీ మన ఇండియాలో లేక, ఆ ఫారెన్ కరెన్సీ మన ఇంపోర్ట్స్ కి మన ఫారెన్ కరెన్సీ వాళ్ళకి ఇచ్చి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఫారెన్ కరెన్సీ లేకపోవడం వల్ల బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చిందండి. ఓకేనా. ఈ క్యాపిటల్ అకౌంట్ లో ఏమేమి ఉంటాయి అని అంటే లోన్స్, ఎఫ్డిఐస్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు చూడండి ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఈ లోన్స్ ఏమైనా ఉంటాయా ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్ కిందనే వస్తాయండి. అంటే ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి? క్యాపిటల్ అసెట్స్, క్యాపిటల్ ఇవన్నీ అంటే క్యాపిటల్ అకౌంట్ లోకి వస్తాయి అని అర్థం అండి. ఓకేనా. ఈ రెమిటెన్సెస్, ఎక్స్పోర్ట్స్ దేని భాగమా అంటే కరెంట్ అకౌంట్ భాగమా అని అంటాం. ఓకేనా. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏంటి అంటే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, ఇంకా ఫారెన్ కరెన్సీ ఎప్పుడైతే తగ్గుతుందో ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుందండి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అని అన్నాడు. ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఇంకా చూసుకుంటే మనం. ఓకేనా. నెంబర్ 11 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓకేనా. సో కరెక్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే మనం ఏం అడిగాడు అంటే ప్రజా పద్ధతుల కమిటీ అధ్యక్షుడు అన్ని వేళల అధికార పార్టీకి చెందినవాడు. ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇస్ ఆల్వేస్ చూజన్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ. బేసిక్ గా ఈ కమిటీస్ పార్లమెంట్ లో త్రీ ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయండి. ఏది? అకౌంట్స్ మీద. ఓకేనా. ఏది? ఫస్ట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ, థర్డ్ కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. సో ఈ 3 కమిటీస్ ఉంటాయండి. సో దీనిలో మనం పబ్లిక్ అకౌంట్ గురించి మాట్లాడుకుంటే ఇవన్నిట్లో 22 మెంబర్స్ ఉంటారండి. సో ఈ 22 మెంబర్స్ చూసుకుంటే మనకి 15 మెంబర్స్ లోక్సభ నుంచి, 7 మెంబర్స్ రాజ్యసభ నుంచి వస్తారండి. ఓకేనా. సో ఈ చైర్మన్ ని ఎవరు ఎంచుకుంటారు అంటే చైర్మన్ elected by speaker. ఓకేనా. స్పీకర్ అండ్ కంపల్సరీ ఫ్రమ్ లోక్సభ. లోక్సభ అన్నాం కానీ రూలింగ్ పార్టీయా అపోజిషన్ పార్టీయా అని మనం లేదు. ప్లస్ ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఈ ఆప్షన్స్ లో గేమ్ ఎలా ఉంది అంటే ద చైర్మన్
ఆఫ్ పబ్లిక్ కమిటీ ఆల్వేస్ చూసన్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ ఈజ్ ఫ్రమ్ అపోజిషన్ పార్టీ. రెండు ఇక్కడ ఇచ్చాడు అంటే ఒకదానికి ఒకటి కాంట్రాడిక్ట్ చేస్తుంది. సో రెండిట్లో ఏదైతే పక్కా ఆన్సర్ ఉండాలండి. ఒకటే ఉంటుంది, రెండు మాత్రం రైట్ కాదు. ఎందుకంటే ఒకదే రూలింగ్ పార్టీ అంటున్నాడు, ఒకదే అపోజిషన్ పార్టీ అంటున్నాడు. కాబట్టి ఏదో ఒకటి తీసేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఆ ఏదో ఒకటి తీసేయాలి అంటే మనకి ఒక నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కావాలి అంటే మినిమం గా చదవాలి మనం. సో కాబట్టి ఆల్వేస్ చూసన్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ అంటే రాంగ్. ఎందుకంటే ఒక టైంలో కన్వెన్షన్ లో ఏమనుకున్నారు అంటే చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆడిట్ ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉండాలి అంటే అపోజిషన్ అయితేనే ఆ పని కరెక్ట్ గా చేయగలదు అని. ఎందుకంటే రూలింగ్ పార్టీ అనుకోండి అవకతవకలు చేస్తారు, ఏమంటారు అంటే పార్షాలిటీ చూపించచ్చు, పక్షపాతం చూపించచ్చు అని ఏమనుకున్నారు అంటే అపోజిషన్ పార్టీ నుంచి చైర్మన్ ని పెడతా అంటారు. బట్ ఆ చైర్మన్ పక్కాగా లోక్సభ నుంచి ఉండాలండి. ఓకేనా? సో అది మనది. సో ఆల్వేస్ చూసన్ ఫ్రమ్ రూలింగ్ పార్టీ అని అంటే లో ఏ తీసేసేయండి, కరెక్ట్. ఏ తీసేస్తే సి అండ్ డి, బి అండ్ సి ఉందండి. సో బి ఉంది మన ఆన్సర్. సో బి ఉంది కాబట్టి బిసిఏ కదా కరెక్ట్. ఓకేనా? చూడండి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుతున్నాం చైర్మన్ ఈజ్ అపాయింటెడ్ బై ఎవరు, వైస్ ప్రెసిడెంట్ అని ఉంది. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అక్కడ ఎలక్టెడ్ బై ఏది అపాయింటెడ్ బై స్పీకర్. ఎలక్టెడ్ కాదండి, అపాయింటెడ్. ఓకేనా? చైర్మన్ అపాయింటెడ్. ఓకేనా? చైర్మన్ అపాయింటెడ్ బై స్పీకర్ అండ్ స్పీకర్. ఓకేనా? వీళ్ళు ఏంటంటే సింగిల్ ప్రపోర్షనల్ ఓట్ అని అంటామండి. అంటే ప్రెసిడెంట్ ని వైస్ ప్రెసిడెంట్ ని ఎలా ఎన్నుకుంటామో ఈ మెంబర్స్ ని కూడా అలాగే ఎన్నుకుంటారు. అందరు ఓట్ చేసి ఒక కోటా వచ్చే వరకు వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ బై ప్రపోర్షనల్ సిస్టమ్ అంటాం. ఓకేనా? సో చైర్మన్ అపాయింటెడ్ బై స్పీకర్ అండ్ కంపల్సరీ ఫ్రమ్ లోక్సభ. సో ఇక్కడ మనం చూసుకుంటే డి రాంగ్, డి లేదు, డి తీసేస్తే ఈ టూ వెళ్ళిపోయి, ఏ లేదు, రూలింగ్ పార్టీ అంటే కాదు. సో కాబట్టి కరెక్ట్ ఏంటి బి అండ్ సి. బి అండ్ సి మన కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఈస్ టు ఎగ్జామిన్ ద రిపోర్ట్ ఆఫ్ క్యాగ్. క్యాగ్ నుంచి ఏదైతే అప్రోప్రియేషన్ ఇంకా ఆడిట్ రిపోర్ట్ వస్తుందో ఆ అప్రోప్రియేషన్ రిపోర్ట్ అంటే ఏవైతే ఖర్చులు అయిపోయాయో, ఎక్స్పెన్సెస్ అయిపోయాయో, ఆడిట్ అయిపోయిందో ఆ రిపోర్ట్స్ ఏవైతే చేస్తారో అది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూసుకుంటుందండి. ఏం చేస్తుంది అంటే స్క్రూటినీ చేస్తుంది. స్క్రూటినీ చేసి ఏంటి అనుకున్న వాటికి అనుకున్నట్టు వెళ్ళాయా, అనుకున్న వాటికి అనుకున్నంత ఖర్చు అయిందా అనేది ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూస్తుంది. బట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఏంటంటే పేరు అంటే ఇవన్నీ పోస్ట్ మార్టం వర్క్ చేస్తాయి అంటారు. అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత చేసే పనిని పోస్ట్ మార్టం అంటారు. ఆ పోస్ట్ మార్టం పని ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీస్ చేస్తాయి. ఎందుకంటే అంతా జరిగిపోయిన తర్వాత చేస్తున్నాయి, ముందే కంట్రోల్ చేయకుండా. సో అట్లా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఒక రకంగా అకౌంటబిలిటీని ఇస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం పోస్ట్ మార్టం వర్క్ చేస్తుంది అని అర్థం అండి. ఓకేనా? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో మనకి ఒకటి రెండు మినిమం తెలిసి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఎస్బి చవాన్ వాజ్ ఎ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇన్ చరణ్ సింగ్ గవర్నమెంట్. ఈ ఎస్బి చవాన్ ఆయన ఎప్పటికీ ప్రైమ్ మినిస్టర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఇంతవరకు అవ్వలేదు. చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ పెట్టాడు కానీ ఎప్పుడు అవ్వలేదండి. సో మనం ఏమడిగాడు, సరైన వ్యాఖ్యలో అడిగాడు. ఓకేనా? సరైనది అడిగాడు. ఓకే, సరైన అనుకుంటే ఈయన ఎప్పుడు అవ్వలేదు. ఏ తీసేస్తే మీరు చూడండి, ఏ తీసేసామా, ఏ తీసేస్తే బి అండ్ సి, బి అండ్ డి అంటే బి 100% కరెక్ట్ అని అర్థం. ఓకేనా? బి 100% కరెక్ట్ కాబట్టి మనం ఇప్పుడు సియా డియా అనేది చూసుకోవాలి. ఓకేనా? సి మనకు తెలియదు, వైబి చవాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడా, చంద్రశేఖర్ గవర్నమెంట్ లో ఉన్నాడా, లేకపోతే ఎవరి గవర్నమెంట్ లో ఉన్నాడా తెలియదు మనకి. దేర్ ఆర్ 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సో ఫార్. ఇది కూడా మనకు తెలియదు. బట్ చిన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గురించి చూసుకుంటే మనము 7 డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్స్ ఇప్పటివరకు ఉన్నారండి. సో మన ఆన్సర్ బి అండ్ డి అండి. ఓకేనా? సారీ, ఏ అండ్ బి అండ్ డి. సో ఇది కరెక్ట్, బి అండ్ డి. సో ఈ వైబి చవాన్ చూసుకుంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరిది అంటే చరణ్ సింగ్ గవర్నమెంట్ లో అండి, నాట్ చంద్రశేఖర్ గవర్నమెంట్. ఓకేనా? ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. IPS, Indian Police Service, is constituted under Article 314 of the Constitution. Article 314 ని రిపీల్ చేసేసారండి. సో కాన్స్టిట్యూషన్ లో ఇంకా ఆర్టికల్ 314 లేదు. సో 314 కాకుండా చూసుకుంటే ఆర్టికల్ 312
ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటదంటే రాజ్యసభ కెన్ మేక్ can pass a resolution with 2/3 majority present and voting for creation of ఆల్ ఇండియా సర్వీసెస్ అంటదండి. ఆల్ ఇండియా సర్వీసెస్ లో మోస్ట్లీ ఐఏఎస్ ఐపీఎస్ గురించి మాట్లాడారండి దీంట్లో. ఓకేనా? సో రాజ్యసభ స్టేట్ కి ఒక ఐఏఎస్ ఎంపిక అయితే స్టేట్ కి వెళ్తాడు కాబట్టి స్టేట్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి రాజ్యసభ ఆర్టికల్ 312 ప్రకారం ఏం చేస్తుందంటే రెజల్యూషన్ పంపిస్తుందండి. ఏంటి? 2/3 మెజారిటీ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అంతమంది ఉండి 2/3 మెజారిటీ రాజ్యసభలో ఎంత అంటే 164 మెంబర్స్ అండి. సో ఈ 164 మెంబర్స్ మెజారిటీ ఉండాలి 2/3 మెంబర్స్. ఓకేనా? 2/3 మెంబర్స్ ఉండి ప్రెసెంట్ ఉండాలి, ఓటింగ్ కూడా 2/3 మెంబర్స్ చేయాలి. ఓకేనా? అంటే 164 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఆ 164 ఉండి ఆ 164 కి 164 రావాలి. ఓకేనా? అదే 165 ఉంది అనుకోండి, 2/3 మీట్ అవ్వట్లేదు కాబట్టి అది చెల్లదు. 2/3 ప్రెసెంట్ ఉన్నది, ఓటింగ్ కూడా అంతే మంది చేయాలి. ఒకవేళ 155 ఉన్నారు అనుకోండి, 164 ఓట్ చేశారు, 3/4 164 ప్రెసెంట్ ఉన్నారు, సో ఆటోమేటిక్ గా పాస్ అయిపోయింది. ఒక మెంబర్ చేసినా చేయకుండా సరిపోతుంది. ఓకేనా? సో అట్లా ఆర్టికల్ 312 అండి, ఆర్టికల్ 314 కాదు. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కరెక్ట్ అడిగాడు. ఏ తీసేయండి, ఏ తీసేస్తే బిఎన్సి మన ఆన్సర్. మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? పబ్లిక్ ఆర్డర్ అండ్ పోలీస్ ఫిగర్ as 1 and 2 respectively స్టేట్ లిస్ట్ గురించి చూసుకుంటే సెవెంత్ షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటుందంటే దేర్ షల్ బి స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్. అవునా? ఈ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో స్టేటే చేయాలి, యూనియన్ లిస్ట్ లో యూనియనే చేయాలి. ఈ కాన్కరెంట్ లో ఉన్నాయి ఈ రెండు చేయొచ్చు అండి. ఓకేనా? కాన్కరెంట్ లిస్ట్ లో ఏవైతే ఉన్నాయో అవి రెండు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, ఫారెస్ట్. సో దీని మీద స్టేట్ చేయొచ్చు లా, యూనియన్ లా చేయొచ్చు. సో దాన్ని కాన్కరెంట్ లిస్ట్ అంటాం మనం. ఓకేనా? సో సెవెంత్ షెడ్యూల్ ఉంటుంది. సో 1 and 2 రెస్పెక్టివ్లీ ఉన్నాయా అంటే పబ్లిక్ ఆర్డర్ ఎస్ 1, పోలీస్ సెకండ్ ఎస్ ఉన్నాయి. ఓకేనా? ఎంట్రీ 60 ఆఫ్ ద యూనియన్ లిస్ట్ ద సెంటర్ కెన్ ఎక్స్టెండ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. బేసిక్ గా ఇది చూసుకుంటే ఈ ఎంట్రీ 60 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం సర్టిఫికేషన్ గురించి ఉందండి. ఓకేనా? ఎంట్రీ 60 ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంటర్ లిస్ట్ లో. ఇది చూసుకుంటే జ్యూరిడిక్షన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ ఆఫ్ వన్ స్టేట్ ఆర్ స్టేట్ ఇది ఎక్కడ రాసి లేదండి. ఎందుకంటే ఒక స్టేట్ పోలీస్ ని ఇంకో స్టేట్ కి వాళ్ళు పంపించాలి అంటే స్టేట్ పర్మిషన్ కావాలి. సో కాబట్టి వాళ్ళ ఎంట్రీలో ఉండనే ఉండదు. పోలీస్ మనం చూస్తే ఇక్కడ చూడండి రెండు కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ స్టేట్ లిస్ట్ అన్న తర్వాత మళ్ళీ సెంటర్ ఎట్లా దాని మీద జ్యూరిడిక్షన్ తీసుకుంటుంది? సో తీసుకోదు, ఎందుకంటే స్పెషల్ వాళ్ళది కాబట్టి. బట్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1946 లో దాని ప్రకారం చూసుకుంటే సెంటర్ ఢిల్లీ పోలీస్ ని చెయ్యొచ్చు. ఎందుకు అంటే అది స్పెషల్ యాక్ట్, అదొక్కటే కాబట్టి, మిగతావి ఏవి కావు. ఓకేనా? బికాస్ అది ఎందుకు ఎక్సెప్షన్ అంటే ఢిల్లీ క్యాపిటల్ కాబట్టి ఢిల్లీలో పబ్లిక్ ల్యాండ్ ఇంకా నార్మల్ పోలీస్ ఏదైతే ఏంటంటే సెంటర్ చేతిలో ఉంటుందండి. ఓకేనా? సో ఇది ఆన్సర్ మనం చూసుకుంటే మన ఆన్సర్ ఏ కాదు, ఏ తీసేయండి. ఏ తీసేస్తే బి సి ఒకటే అండి, బి ఒకటే. ఓకేనా? బి ఒకటే, బట్ ఇక్కడ బి అండ్ సి ఇచ్చారు. సో ఇది తప్పు యాక్చువల్ గా. ఈ కీలో చూసుకుంటే ఆప్షన్స్ తప్పు. సో ఇది కంటెస్ట్ చేయాల్సిన క్వశ్చన్ అండి. చూసుకుంటే ఓన్లీ బి ఇస్ రైట్. ఓకేనా? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ వాజ్ మేడ్ ఇన్ 1950. yes. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఆర్టికల్ 22 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమంటుంది అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి రాస్తుందండి. ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ అరెస్ట్. ఓకేనా? రైట్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి రాస్తుంటది. సో ప్రివెంటివ్ డిటెన్షన్ గురించి ఆర్టికల్ 22 లో డిఫైన్ చేస్తారు. బట్
ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ఒకటి చేశారండి. ఓకేనా? ఆర్ కరెక్ట్. ఇన్ గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్, సుప్రీం కోర్ట్ స్టేటెడ్ that preventive detention acts can be made. Yes, ఈ గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఆల్మోస్ట్ 1950లో అండి. ఓకేనా? ఈ 1950లో ఈ గోపాలన్ అంటే ఆయన ప్రివెంటివ్ డిటెన్షన్ మీద కంటెస్ట్ చేశాడు. సో ఈ దాంట్లో ఏం చేశారు అంటే వాళ్ళు ఇది ఈ గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమంది అంటే అవును ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు. ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్టికల్ 21 కి సంబంధించింది కాదు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 19, 14, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 కి సంబంధించింది కాదు, సపరేట్ అని అన్నారు. అంటే సుప్రీంకోర్టు ఏమంది అంటే ఇట్లాంటి దాంట్లో రైట్ టు లైఫ్ అనేది ప్రివెంటివ్ డిటెన్షన్ కి చాలా డిఫరెంట్. సో దానికి సపరేట్ గానే చూడాలి. ఫండమెంటల్ రైట్స్ అన్ని ఒక దగ్గర ఒక కలెక్టివ్ కాదు. ఆర్టికల్ 21 డిఫరెంట్, ఆర్టికల్ 21 డిఫరెంట్, ఆర్టికల్ 19 డిఫరెంట్ అని. అంటే రైట్ టు లైఫ్ డిఫరెంట్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా డిఫరెంట్. కాబట్టి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ కూడా డిఫరెంట్. కాబట్టి ప్రివెంటివ్ డిటెన్షన్ కరెక్ట్ అని అన్నారండి. ఓకేనా? సో కరెక్టివ్ కాదు అని అన్నారు. ఇది ప్రివెంటివ్ డిటెన్షన్ చేసినప్పుడు ఈ గోపాలన్ వర్సెస్ మద్రాస్ గవర్నమెంట్ కేసులో. ఓకే, సో మన ఆన్సర్ ఏ అండ్ సి అండి. ఏ అండ్ సి. ఓకేనా? ఇది అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్స్ సిన్స్ 2004 కాదండి, అంతకు ముందు నుంచే ఉంది. ఓకేనా?